హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది గోల్డ్ షాప్‌కి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన విషయాలండి ఇయి. చాలామంది తెలియకుండా వెళ్ళిపోయి అక్కడ డబ్బులు తక్కువ వచ్చినాయని గోల్డ్ అనేది కొనకుండా వెనక్కి వచ్చేస్తారు కదా! అలాంటప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు తెలుసుకుంటే గనక మనం ఎంత అవుతది, ఏ వస్తువుకి ఎంత అవుతది ఎస్టాబ్లిష్డ్‌గా ఒక లెక్క అనేది వేసుకొని వెళ్ళొచ్చు. కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు గానీ మొత్తానికి తక్కువైతే రాదు. ఒక 1000, 2000 అయితే తక్కువ ఉండొచ్చు. అలా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం అంతా చూసుకొని వెళ్తే గనక ఏ వస్తువు కొనాలనుకుంటున్నా ఆ వస్తువు కంపల్సరీ కొనొచ్చు. డబ్బులు తక్కువ అనేవి రావు. ముందుగానే మనం బడ్జెట్ వేసుకున్నా కూడా సరిపోతదనమాట. ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది చాలా మందికి యూజ్ అవుతది. ఒకవేళ మనం గోల్డ్ షాప్‌కి వెళ్ళి వాళ్ళు వెయ్యే అంటున్నారు ఏంటి అనేది కూడా కొంచెం మందికి అర్థమవ్వదు. అంటే తరుగు మజూరు అవి కూడా 22 క్యారెట్స్‌లోకి తీసుకురావాలి కదా! 24 క్యారెట్స్ బంగారాన్ని తరుగు మజూరు అంటే చాతుకులు అయన్నీ కూడా వియ్య అంటారన్నమాట. దాన్ని కొంతమంది 11% వస్తువుని బట్టి ఏస్తా ఉంటారన్నమాట. నేనైతే మాక్సిమం చూపించడానికి మీకు 11% అనేది ఏసాను. వియ్యే అనమాట. గ్రామొచ్చేసి 6700 22 క్యారెట్స్ 6700 కదా! దాన్ని 10 గ్రాముల బంగారంకి చూసుకోవచ్చు మనం. ఇప్పుడైతే 10 గ్రాములు ఇంటూ 6700 ఎంతవుతది? 67,000 67,000 కదా! 67,000 ఇంటూ మనం వియ్యే అనేది ఎంతేసాము? 11%. 11%ని చేస్తే చూసారు కదా! రూ. 7,370 వియ్య అయితే వచ్చిందండి. తర్వాత స్టోన్ కాస్ట్ చాలా రకాలుంటాయి కదా! ఎనామిల్ అని ఇంకా పచ్చలని, కెంపులని ఇంకా ఇవన్నీ స్టోన్ కాస్ట్ కింద వేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికైతే 2000 అయితే ఏసాను స్టోన్ వాల్యూ మొత్తానికి. ఇప్పుడు మనం 67,000, 7,370, 2000 కలిపితే ఎంతొచ్చింది? రూ. 76,370 వచ్చింది. తర్వాత మనకి జీఎస్టీ అనేది ఎక్కడైనా 3% వేస్తారు. కాకపోతే మనకి అర్థం అవ్వడానికి 1.5 మొత్తానికి ఏదైనా 3% అవుతది కదా! వచ్చిన అమౌంట్ మొత్తాన్ని 3%తో ఇంటూ చేస్తే 2,291 వచ్చింది మనకి జీఎస్టీ అనేది. చూసారు కదా! ఇంకా వేస్టేజు, జీఎస్టీ, స్టోన్ వాల్యూ మొత్తం అన్నిటికి వచ్చింది కదండీ! గ్రామ్స్ ఎన్నున్నాయి అన్నిటికి కలిపి మొత్తం మనకి ఒక వస్తువు కొనడానికి 10 గ్రాముల వస్తువు కొనడానికి 78,661 అయితే అవుతుందండి. ప్రస్తుతం ఉన్న రేటుని బట్టి, నేను చెప్పిన రేటుని బట్టి ప్రస్తుతం ఎంత ఉందో నాకు తెలీదు. నేనైతే 6700 వేసాను. సేమ్ ఇలాగే అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. మనకు కొన్ని మార్పులు కూడా జరగవచ్చు. అక్కడ కంపల్సరీ వియ్యే 11% వేసి ఉండాలి. గ్రామ 6700 అవి ఉండాలి. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వడానికి నేనైతే ఫోన్‌లో చూపిస్తున్నానండి. 10 గ్రాములు ఇంటూ 6700 కదా! అంటే 67,000 అవుతదనమాట. చూసారు కదా! నేను ఎగ్జాక్ట్‌గా చూపిస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం ప్రూఫ్‌గా చూపిద్దామని చెప్పేసి, క్లారిటీగా చూపిద్దామని చెప్పేసి పెడుతున్నాను. అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయొచ్చు. అర్థం లేదు మాకు తెలీదు అనేవాళ్ళు ఒకసారి చూసుకోండి. మీకు కూడా యూజ్ అవుతది ఎప్పటికైనా సరే. 11% ఇలా మొబైల్‌లో చూసుకుంటే గనుక ఈజీగా వచ్చేస్తది. మనకి చూసారు కదా! విఏ అనేది ఎంత పడ్డదో. ఇదే కాదు ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళు మనకి చెప్పగానే లేదంటే మనం ఇంటికాడ చూసుకోగానే గ్రామ్ ఇంతుంది అని మొబైల్‌లో వచ్చేస్తుంది కదండీ ఇప్పుడు. పలానా ఏదైనా సరే మీరు ఏ కార్పొరేట్ షాప్‌కెళ్ళినా సరే మొబైల్‌లో గ్రామ్ ఎంతుందని చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే గనుక పలానా ఇంత అవుతదని మనకైతే ఒక నమ్మకం కలుగుతది. మనం ముందుకెళ్ళడానికి డబ్బులు ఎంతున్నాయో లేదా అనేది చూసుకొని ఎళ్ళొచ్చు కూడా. అలాంటట్లకైతే ఇది బాగా యూజ్ అవుతదండి. నేనైతే ఫస్ట్ తెలియక నేను గోల్డ్ వడ్డానం కొనుక్కున్నప్పుడు నాకైతే ఇలాంటివి తెలీదండి. రీసెంట్‌గా తెలుసుకున్నాను. సో, నాలా చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి యూజ్ అవుతదని చెప్పేసి వీడియో పెడుతున్నాను. నాకు కూడా కొత్తలో తెలియనప్పుడు విఏ అంటే ఏంటి? జీఎస్టీ అంటే ఎంత? ఏంటి అనేది అసలు తెలిసేది కాదు. ఎలా చూస్తారని తెలిసేది కాదు. వాళ్ళు చూసేవాళ్ళు. వాళ్ళు క్యాలిక్యులేటర్‌లో చూసి పలానా అండి, పలానా అని చెప్పేసేవారుమాట. దీనికి ఇంత అవుతది, దీనికి ఇంత అవుతది. ఓహో! ఇలా చూస్తారా అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది. నేను లాస్ట్ టైమ్ ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆళ్ళు ఎలా చెక్ చేస్తున్నారో నేను ఒకసారి చూసి ఇంటికొచ్చి క్యాలిక్యులేట్ చేస్తే గనక నాకు బాగా అర్థమైంది. ఇంత వచ్చింది కదా! నేను చెప్తుందంతా వింటూ చూసారంటే గనుక మీకే అర్థమైపోతుంది. నేను ఎగ్జాక్ట్‌లీగా అక్కడ ఎంతేసానో అదే చూపిస్తున్నాను. మీరు ఎప్పుడన్నా ఎళ్లి కొనుక్కోవాలంటే గనక ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే గనక మనకొక ఐడియా అనేది ఉంటదనమాట. పలానా దానికి ఇంత అవుతదని చెప్పేసి. మీరు ఎప్పుడైనా సరే గోల్డ్‌ని ఎక్కువ కొనాలంటే గనక గోల్డ్ స్కీమ్స్ గానీ, లేదంటే గోల్డ్ ముక్కలు, ముద్దలు కాయిన్స్ రూపంలో గానీ కాయిన్స్ అంత మంచిది కాదు. రాగి కలుస్తది కాబట్టి జీఎస్టీ కూడా పడిపోతది ఎక్కువ.
ఎక్కువ ముక్కలు కానీ ముద్దలు కానీ కొనుక్కుంటే కనుక మనకి డబ్బులు సేవ్ చేసుకున్నట్టు అవుతుంది, గోల్డ్ ఎక్కువ సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. మీరు ఎప్పుడైనా గోల్డ్ షాప్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వెళ్తే మనకి ఎంతో కొంత సేవ్ అవుతుంది. నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.